అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకున్నా. ప్రతి మూమెంట్ గూడా మీకు జూయించాలని బాగా. ఏది గాని మా అది అమ్మ మీది ఏది గాని రొటీన్‌ని ఏమేం జేస్తుర్రు, ఎట్లా, ఏందన్నది అన్నీ జూయించుర్రి అనంటే, ఇగ లాక్స్ అయితే నేను స్టార్ట్ జేషినా గదా! మీ గురించని. ఇగ జూడుండ్రి. చూస్తే లాస్ట్ దాకా జూస్తేనే మీరు ఏందంటే ఏం జరిగింది, ఎట్టెట్ల విషయము, ఏందన్నది మీకు అర్థమైతది. ఇగ ఏందంటే ప్రతి మూమెంట్ గూడా మీకు జెప్పాలని కృష్ణుని గుడికైతే ఎళ్ళినాం. ఇగ మా చిన్న మనుమరాలు బర్త్‌డే ఆ రోజు. బర్త్‌డే ఇగ ఆమె బర్త్‌డే ఉంది గాబట్టి పొద్దున్నయితే గుడికెళ్ళిపోయినాము. ఎళ్ళిపోయి కృష్ణునికి దర్శనం జేసుకుందాము అని అక్కడనే నిజామాబాద్‌ల ఇది నిజామాబాద్‌కెళ్ళినాము. ఇగ అక్కడికెళ్ళినాం గదా! ఇగ అక్కడ ఆమె బర్త్‌డేనైతే ఉంది. దసరాకు అక్కడనే ఎళ్ళినాము. అక్కడనే ఇగ దసరా అప్పుడే వస్తది ఆమె బర్త్‌డే. ఇగ దసరా తెల్లారే ఇది. ఇగ బర్త్‌డే మాత్రం. ఇగ ఏందంటే ఇగ నా తేజనైతే ఆమెకు గిఫ్ట్ అన్నది ప్యాక్ జేపిచ్చింది ఇప్పుడు. ఇగ అట్లా ప్యాక్ జేపిచ్చింది. అట్లా ఏది అని చిన్న చిన్నయి ఆనందము, సంతోషము. ఇగ మేమైతే ఇగ అక్కడ బుక్ జేషిర్రు. ఏందంటే ఈ తేజ, అనుష మా అల్లుడు బోయి అయితే బుక్ జేషిర్రు. బుక్ జేషి అక్కడ మనకు బర్త్‌డేది ఒక రూమ్ అన్నది అట్లా డెకరేషన్ జేస్తారు. డెకరేషన్ జేస్తే ఇగ అందులో ఆళ్ళకి పొయ్యైతే ఇట్లా పార్టీలు చేసుకుంటారు. ఒక బర్త్‌డేలే గాదు, యానివర్సరీలు అన్నీ మస్తు చేసుకుంటారు. ఏ పార్టీలైనా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇగ ఫ్యామిలీ పెద్ద ఇట్లా మంచిగా సోఫాలు, ప్లేస్ గూడా మస్తుంది. ఇది కంఠేశ్వర్ దగ్గరలో ఉంది. అసలు ఇది నేనైతే హైదరాబాద్‌లో చూసినట్టు అనిపించింది నాకు. హైదరాబాద్ అంత డెవలప్‌మెంట్ నిజామాబాద్‌లో గూడా మస్తు డెవలప్‌మెంట్ అయిపోయింది. నిజామాబాద్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూస్తేనైతే మస్తు డిఫరెంట్ అయిపోయింది. మస్తు డెవలప్ జేషిర్రు నిజామాబాద్‌ని. ఇగ మా మనుమరాలైతే డాన్స్ చేస్తుంది చూడు. ఆమె బర్త్‌డే ఉన్నది. ఇగ బర్త్‌డే గదా! బుక్ జేషిర్రు. ఆ డెకరేషన్ బాగా నచ్చింది. అట్లా ఏది గానీ ఇట్లా ఉంటదా అని గూడక మా అల్లుడు అంత అబ్జర్వ్ చేయలేదట. ఆ మధ్యనే అయింది గావచ్చు. ఇగ ఎందుకంటే అది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమో జూసి అది ఇది మా పెద్ద బిడ్డనైతే ఇగ తేజకి చెప్పింది. ఈడ బుక్ జేసుకుంటే ఆళ్ళు డెకరేషను మనము బర్త్‌డేలు గానీ, పెళ్లి రోజులు గానీ, ఇంకా పా ఏ పార్టీ జేసుకున్నా గూడక అక్కడ డెకరేషన్ మనకు జేస్తారట అట్లా. ఇగ అట్లా చూసొస్తాం అని అయితే ఇగ తేజ ఇద్దరు ఎళ్ళిర్రు. ఎల్ ఏందంటే అనుష, తేజ ఎళ్ళిర్రు. మంచిగా అనిపించింది నాకైతే. ఏందంటే కేకాళ్ళిస్తారు. ఆ కేక్ తోటి అట్లా ఫోటో జేసి మనకెట్లా గావాలంటే అట్లా. మనము కొంచెం పైసలు పడుతుండొచ్చు గానీ, ఇగ ఇది విషయము ఇదైతే ఎక్కువ రేట్ ఏం లేదు రూముకి గుడక. ఒక మధ్య తరపోళ్ళైనా జేసుకోవచ్చు. పెద్ద హై క్లాస్ గావాలని ఏం లేదు. ఎవరైనా జేసుకోవచ్చు. ఇంట్లో అయినా అదే ఖర్చు, అక్కడైనా అదే ఖర్చు. ఇగ బాగా పిలుచుకోలే. ఏందంటే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంట్లోనే బర్త్‌డే చేస్తామని అనుకున్నారు. ఇగ ఇగ చేస్తామని అనుకున్నారు గానీ, అట్లా జేస్తే ఆమెకిష్టం అన్నట్టు. ఇగ ఆమె నాకిట్ల ఇష్టం పిన్ని అని అన్నది. ఇయాల పిన్ని మాత్రము ఈమె మాట తీసేది. చైతు మాట తీసేది. ఇగ మరి అట్లా అన్నప్పుడు అట్లనే గాని అని అయితే ఇగ పొయ్యి అట్లా కేకు అన్నీ ఆళ్ళు మొత్తం అన్నీ మనం ఏం పొయ్యే అట్లా సోఫాలు అన్నీ మంచిగా అనిపించినాయి. ఇగ సల్లగా ఏసీ ఉడుకుంటది గదా! బాగుంటది. ఇగ ఇది విషయం. ఆ ప్రొజెక్టర్‌లో మనం ఇగ సాంగ్స్ పెట్టుకొని వీళ్ళు ఎంజాయ్‌మెంట్ చెప్పరాదిగ. మస్తు ఎంజాయ్ చేసింది. చైతైతే ఇగ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసింది. ఆమెకు మస్తు ఇష్టం ఇట్లా డాన్స్ చేస్తది. మస్తు డాన్స్ చేస్తది. చూడుర్రి. ఇగ నక్షత్ర గూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసుకొని అందరూ కలిసి డాన్సులు చేసిర్రు. మస్తు ఎంజాయ్ చేసిర్రు. పిల్లలకి ఇట్లా చేసుడంటే ఇష్టమే ఉంటది గదా! ఇగ అలా 'రాను రాను' సాంగ్ అది బాగా ఫేమస్ అయింది గదా! ఇప్పుడు. 'బొంబాయికి రానో' ఏదో సాంగ్ పెట్టుకొని ఇద్దరు చేసిర్రు. ఇగ అందరు చేసిర్రు. ఇగ అందరు మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఫుల్ హ్యాపీ ఇగ నా చైతైతే మస్తు ఇగ బర్త్‌డే గర్ల్ అయితే హ్యాపీ అయిపోయింది. బర్త్‌డే గర్ల్ హ్యాపీ ఉండుడు కావాలి గదా! ఆ రోజైతే మస్తు హ్యాపీగా నాకైతే లాస్ట్‌కి చైతు మంచిగా ఇగ బర్త్‌డే గర్ల్ నన్ను ఇట్లా హగ్ చేసుకొని థాంక్ యూ పిన్ని అని ఇట్లా కిస్ చేసింది. అంత నచ్చింది ఆమెకి. అట్లా ఇగ మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇగ. అట్లా ఇగ ప్రతిది గుడక ఆళ్ళకిష్టం ఉన్నట్టు జేయాలి. ఆళ్ళకి నచ్చినట్టు. ఇగ మేమనుకున్నది వేరే.
ఇక వాళ్ళకి నచ్చినట్టు చూయిస్తే మాత్రము ఇక మా చెల్లెకి మాత్రం ఇట్లనే చేద్దాం మమ్మీ అని అలా మమ్మీకి చెప్పింది, పిన్నికి చెప్పింది. ఇక చెప్తే ఇక నక్షత్ర చెప్పింది. నక్షత్ర చెప్తే మరి ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే కానీ బిడ్డ, మరి ఇక మనము అనుకున్నది కాదు. ఇక ఇంటి దగ్గర అంటే ఇక అందరిని ఎవరిని పిలుచుకోలే, ఏం చేయలే. ఇక ఇంట్లోనే కేక్ కట్ చేపిస్తాము అని ఇక అట్లా కట్ చేపించినాము. ఇక అట్లా చూడుండ్రి పిల్ల ఇక ఏంటంటే ఇక మా మన్మరాలు అయితే చిన్న మన్మరాలు ఇక ఆమె సంతోషంగా మాత్రం ఫుల్ డ్యాన్స్ చేసింది. వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేసిర్రు. ఇలా ఫ్రెండ్స్ ఇద్దరు, ఇక నక్షత్ర ఫ్రెండ్స్, ఇక చైత్ర ఫ్రెండ్స్ ఇద్దరు, నలుగురు అట్లా డ్యాన్స్ చేసిర్రు. అట్లా వాళ్ళకి ఇష్టం ఉన్నది. ఇక ఇంకా వచ్చిర్రు పిల్లలు. ఇక అందరు చేయమంటే చెయ్యరు కదా, అట్లా విషయం. ఇక నచ్చిన వాళ్ళు ఇక వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు చూడండి. ఇక అది పాటలు మాత్రము ఇక మీకు పెట్టలేము, ఎందుకంటే ఇక అది బొంబాయికి రాను అనుకుంటే ఆ పాట మాత్రం ఫేమస్ అయింది కదా. ఇక ఆయననైతే బిగ్ బాస్లోకి పోయిండు ఇప్పుడు. ఇక ఆ పాటతోటి మంచిగా ఆయనకు మంచిగానే వచ్చిందట. ఇక ఎందుకంటే ఇక ఆ పాటతోటే వీళ్ళు డ్యాన్సులు ఇక ప్రతి పాట కూడా పెట్టుకున్నారు. ఏమేమో పాటలు అన్నీ పెట్టుకున్నారు. ఇక ఆ పాటలు మాత్రం మీకు వస్తలేవు కానీ ఆ డ్యాన్స్ మాత్రం వాళ్ళు చేసిర్రు. ఇక నాకైతే బాగా నచ్చింది. అట్లా సింపుల్గా అయినా కానీ ఇంత హై క్లాస్ చేసినట్టు చేసినామో అంత బాగా అనిపించింది. ఆమె చెప్పులు ఇష్టం ఉండి కొనుక్కుంది, ఆమె డ్రెస్ ఇష్టం ఉంది కొనుక్కుంది. ఇక ఆమె నచ్చింది, ఆమె సెలక్షన్ ఆమె చేసుకున్నది. ఇక ఆమె అనుకున్నది ఆమె బర్త్డేకు అట్లా. ఇక ఏది కానీ మంచిగా అనిపించింది. అట్లా ప్రతి మూమెంట్ కూడా నచ్చింది. ఇక అట్లా ఇక ఏంటంటే ఆమెకు డ్యాన్స్ సంతోషము చెప్పరాదు. పొద్దున్నుంచి ఆమె గుడికొయ్యొచ్చు నుంచి సంతోషం పిల్లలతోటి వాళ్ళతోటి ఇక ఆమె పొద్దున్నుంచి ఉడక తీరం లేదు. కూసుండేతందుకు గుడక అంత ఆనందంగా ఇష్టంగా ఇక అట్లా ఇక నా బర్త్డే అని అట్లా ఇష్టపడ్డదామె. ఇక ఆమె ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేసింది ఆ రోజు. ఇక మేము కూడా ఎంజాయ్ చేసినాం ఆమెతోటి. వాళ్ళ పప్ప, వాళ్ళ మమ్మీ, అలా ఇక పిన్ని, ఇక వాళ్ళ అక్క, నేను ఇట్లా ఇక ఏంటంటే ఇక నా నేత్ర పొడ్డు ఛానల్ వాళ్ళు, వాళ్ళ నేత్ర లాక్స్ వాళ్ళు వీళ్ళందరూ చూస్తారు కదా. చూసి ఇక నీ మన్మరాలు బర్త్డే అని అన్నావు, మరి బర్త్డేది డ్రెస్ తీసుకున్నావు, ఇవి తీసుకున్నావు, చూపించినావు, అప్పుడప్పుడు లాక్స్లో చూపించినావు కదా, ఆమె బర్త్డే ఏదని అడుగుతారని ఈ వీడియో మాత్రం పెడుతున్నా. చూడుండ్రి, లాస్ట్ దాకా చూస్తేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్టు అయితే చేసుకోండి. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలని బాగా ఇష్టము. ఏది కానీ చిన్న ఆనందం, చిన్న దాంట్లోనే మనం సంతోషం అన్నది లెంకులాడుకోవాలి. మనం వాళ్ళ ఆనందంగా ఉంటే మనకు అది ఏంటంటే మా శక్తిలాగా అనిపిస్తుంది నాకు. ఇట్లా మంచిగా ఏంటంటే వాళ్ళు తిన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి మూమెంట్ ఉడకాలు ఎంజాయ్ చేస్తుంటే నాకు కడుపునిండా తిన్నట్టు అనిపించింది. అట్లా విషయము చిన్నగానే చేసుకున్నా కూడా ఇట్లా సంతోషంగా చేసుకోర్రి, సంతోషంగా ఉండర్రి. ఎందుకంటే ఎక్కువ పైసలు కాదు, మనం బుక్ చేసుకుంటే ఇన్ని అయితే అని కూడుకుండది. మనం ఇంట్లో ఖర్చు మనం అన్ని డెకరేషన్ చేస్తే అవుతాయి కదా, అంతే. ఆమె గిఫ్ట్ ఇస్తుంది అలా పిన్ని మాత్రము. ఇక అట్లా బొమ్మ కావాలని ఒకసారి అడిగినుండే. ఇక అట్లా చిన్నగా అయినో పెద్దగానో ఇట్లా అంటుంది ఆమె. ఇక మీకైతే వినబడతలేదు. ఇక ఎందుకంటే ఆమెది ఇక అక్కడ పాటలు అవి ఉన్నాయి కదా, సౌండ్ వస్తే ఇక వీడియోలో రావద్దు కదా, అట్లా సౌండ్లు అయితే రావద్దు కదా, బయట సౌండ్లు అయితే అని సౌండ్ తీసేసారు. ఇక వాళ్ళు మస్తు మాట్లాడుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇక అట్లా అప్పటికప్పుడే ఆమె ప్యాక్ చేయించింది అలా పిన్ని. ఇక బతుకమ్మ అని, దసరా అని అవే మాకు ఇక బిజీ అయిపోయింది. ఆమె బర్త్డే కూడా అలానే వచ్చింది. ఇట్లా సంతోషం అంటే చెప్పరాని సంతోషము. ఇక నాకైతే ఆ డెకరేషన్ అన్నది బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీరు అందులో పోయి అడుగుండ్రి, చేసుకుని ఉంటే బర్త్డేలు చేసుకోర్రి, పెళ్లి రోజులు చేసుకోర్రి, పార్టీ వేర్ ఏదన్నా చేసుకుని ఉంటే అట్లా చేసుకోర్రి. ఇట్లా ఆమె చూడు వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఇస్తుంది. అట్లా ఇక వాళ్ళు కూడా సంతోషంగా, ఈ పిల్లలు కూడా సంతోషంగా అట్లా కార్లు తీసుకుపోయినాం. వాళ్ళ పిల్లలను కూడా మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ చెప్పినాం పిల్లలను. ఇక అట్లా ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. ఇక అనుకోకుండా మేము అక్కడ పెట్టేసుకున్నాము. ఇక అందులో మాత్రము ఇక అప్పటికప్పుడే బుక్ చేసుకున్నాము. ఇక అట్లా డెకరేషన్ కూడా అబ్బాయి మంచిగా చేసిండు, అందులో ఉన్న అబ్బాయి కూడా బాగా ఎంజాయ్ చేసిండు. ఇక అట్లా ఎందుకంటే ప్రతి మూమెంట్ కూడా మీరు చెప్పారు కదా, మీకు అనుకున్నట్టు నేను చేసిచ్చాను. మనకు చెప్పినట్టు చేస్తారు అందులో. మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అయ్యో మనకి ఇట్లా కావాలంటే ఇట్లనే, అట్లా కావాలంటే అట్లనే, అది విషయం. ఇక ఆ చేతి అయితే మస్తు ఎంజాయ్ చేసింది. వాళ్ళకు అక్కడ డెకరేషన్ చేసిన వాళ్ళకు కేకుని అట్లా తీసుకెళ్ళి ఇస్తాను. ఇక వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పిర్రు. ఇక అబ్బాయిలు కూడా సంతోషంగా అట్లా ఇక అట్లా ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. ఈసారి ఈ అబ్బాయి అయితే బాగా ఇక అట్లా ఇక ఏది కానీ
ఇక చైతు నువ్వు బాగా ఇష్టం చేసిరలు. ఇక అట్లా చైత్ర ఉడక ఏది కానీ ఇక చిన్న చిన్నయే మనకు ఆనందము సంతోషము ఏదైనా ప్రతి మూమెంట్ ఉడక మీరు సంతోషపడేటట్టు చేసుకోండి. అందులోనే మీరు సంతోషంగా ఫీల్ కాండ్రి. ఏది కానీ మనము అది మనం ఇట్లా చేసుకోలేము అట్లా చేసుకోలేము అనుకో, ఉన్న దాంట్లో తృప్తి పడుర్రి, ఉన్న దాంట్లో సంతోషపడుర్రి. మనకు ఉన్నదే మనకు ఆనందం, అది విషయము. జీవితంలో ఆరోగ్యంగా ఉన్నామా అంతే, ఆరోగ్యానికి మించింది నువ్వు ఏముండదు. ఆరోగ్యమే మా భాగ్యము. ఈ మంచిగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా అనే విషయము. ఇక అట్లా అప్పటికప్పుడే మా అల్లుని కొడుకు అప్పటికప్పుడే ఇలా అందులో పోయేదాకా గుడక తెలియదు, ఇంటికనే చేస్తామన్నట్టు ఉండే. ఇక అట్లా అనుకున్నాము, అట్లా కానీ ఇట్లా అయింది ఇది విషయం. ఇక అక్కడ ఇట్లా ఉన్నదని అనుకోలే. ఇక ఇట్లా డెకరేషన్ చేస్తారు, రూమ్లు ఉంటాయి, ఇట్లా మనకు బుక్ చేసుకోవచ్చు అన్నది తెలియదు. హైదరాబాద్లో మాత్రం ఎప్పటి నుంచో ఉంటుంది ఇది. ఇక హైదరాబాద్లో అనుకున్నారు, ఇది నిజామాబాద్లోనే కంఠేశ్వరు అక్కడనే లొకేషన్లో అక్కడనే దగ్గరలోనే ఉంటుంది. అక్కడ బ్యాంకు ఊడుకుంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది ఆ సైడ్లోనే, ఆ సైడ్లోనే ఉంటుంది. సో అడుగుండ్రి, మీరు అడుగుతూ తెలుస్తుంది. ఇక మారుతి నగర్కి దగ్గరన ఇక అంతే. ఇక నాకు కంఠేశ్వరి అనే గుర్తు, ఇది విషయం. ఇక కృష్ణుని గుడికి అడి నుంచి తెర్రంత అంతే విషయం. కృష్ణుని గుడికి ఎక్కడ ఉందని చూసుకోండి, మీరు ఎవరైనా నిజామాబాద్ వాళ్ళు చూస్తే అట్లా బుక్ చేసుకోండి. అట్లా మంచిగా ఉన్నది. కింద సూపర్ మార్కెట్ ఉంటుంది. అవును. ఇక మీకైతే అన్ని విషయాలు చెప్తున్నా. ఇక మీకు ఏ మూమెంట్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా, ప్రతి ఇది కూడా తేజ మాట్లాడరా. ఇక డ్యాన్సులు గేమ్స్ కూడా పెట్టిర్రు. అది ఇట్లా కళ్ళకి పెట్టుకొని బాక్సింగ్ అవన్నీ చేసుడు ఉండే. ఆ బాక్సింగ్ అవన్నీ కూడా వేసిర్రు. ఇక మంచిగా మనకి రీజనబుల్ రేటే, అక్కడ ఎక్కువ కాస్ట్ కాదు. మనం ఇంట్లో వేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందో ఇంకా అంతకంటే తక్కువనే వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ రాదు. మంచిగా రీజనబుల్గా అందరూ అంటే మిడిల్ క్లాసు అందరూ చేసుకోవచ్చు. అసలు ఇక చేసుకోమన్నట్టు ఏముండదు. డబ్బుల గురించి అయితే ఇక రీజనబుల్ అని చెప్తాను నేనైతే. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయినాం. మేము పెట్టిన డబ్బులకి ఇప్పుడు ఇంత డెకరేషన్ ఇంట్లో వేయాలంటే మస్తు ఖర్చు అవుతుంది. ఇక అక్కడికి పోయి చేసుకుంటే మనకి ఈజీగా మంచిగా ప్రొజెక్టరు డ్యాన్సులు ఇట్లా మంచిగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయొచ్చు. ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మస్తు ప్లేస్ ఉంది కూడా, మంచిగా అంత పెద్ద సోఫా మంచిగా ఎంతమంది అయినా పడతారు. ఇక మస్తు. ఇక అక్క కూడా డ్యాన్స్ చేస్తుంది చూడుర్రి, అక్క బావ అందరు డ్యాన్స్ చేసిర్రు ఇక్కడ. ఇక ఇది గేమ్ చెప్పినా కదా ఇంతకుముందు, దీన్ని ఏదో గేమ్ పేరేదో అంటారు, శాషా. ఇదైతే శాషా ఎంజాయింగ్ ద మూమెంట్స్. శాషా ఇది పేరు, ఈ పార్టీ చేసుకున్న ప్లేస్ పేరు అక్కడ ఉంది చూడుర్రి. వీడియోలో కూడా వస్తుంది, శాషా అని ఉంది. ఇప్పుడు నేను అక్కడ చూసే మీకు చెప్తున్నా. మీకైతే శాషా అని గూగుల్లో కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది, అది లొకేషన్ అనేది వస్తుంది. అది బాక్సింగ్లో అట్లా మనకేమో ముందే ఉండి ఒకళ్ళు ఇట్లా కొడుతున్నట్టు వస్తుంది. ఇక మనం కొడతాం అన్నట్టు అట్లా అది పెట్టుకుంటే అట్లా కనిపిస్తుంది, ముందట ఒకళ్ళు ఫైటింగ్ చేస్తున్నట్టు వస్తుంది. ఇక్కడైతే ఇక మేము అందరం డ్యాన్సులు చేస్తున్నాం. ఈ అక్క నేను అందరం డ్యాన్స్ చేసినాం. ఈ మమ్మీ వేయమంటే మమ్మీ వెయ్యా అన్నది. ఇక మేమైతే చేసినాం ఇట్లా పిల్లలతోటి. అట్లా ఎంజాయ్ చేస్తే ఇక వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మనం కూడా అప్పుడప్పుడు పిల్లలం అయిపోవాలి, అప్పుడే సంతోషం. అట్లా డ్యాన్సులు చేసి మంచిగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఇట్లా చేసుకోర్రి, మంచిగా ఎంజాయ్ చేయుర్రి, మంచిగా పిల్లలతోటి హ్యాపీగా ఉండుర్రి. మీరు అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ఇది అయిపోయిన తర్వాతనైతే ఇక రెస్టారెంట్కి అయితే పోయినాము. రెస్టారెంట్లో ఇక మా చేతుకు మా చిన్న మనమరాలకు అదే రెస్టారెంట్లో బిర్యానీ తినాలని ఇష్టం. ఇంటికాడ మాత్రం బిర్యానీ, అమ్మమ్మ బిర్యానీ అయింది చేసిన. ఇక ఎందుకంటే అక్కడ కూడా ఇక ఆమెతో ఎంజాయ్ చేస్తామని అట్లా పోయినాం. ఐస్ క్రీమ్ తింటామని వెళ్ళిండ్రు. ఇక మళ్ళీ ఇక ఆమెకు బిర్యానీ ఇష్టం కదా, మరి ఆమెకి ఇష్టం ఉన్నది చేద్దాము ఈ బర్త్డే రోజు అని తేజ మాత్రం అనుకొని అప్పటికప్పుడు తీసుకుని వెళ్ళింది. బయటకైతే ఐస్ క్రీమ్ తింటామని వెళ్ళినాం ఈ విషయం. ఇక మా అల్లుడు ఐస్ క్రీమ్ తింటారు కదా అని ఆయన రాలేడు. ఇక ఆడికి పోయినాక మాత్రం డిసైడ్ అయినాం ఇది విషయం. ఇక్కడ నుంచి మాత్రము ఇంటి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అనే పోయినాం. ఇక అట్లా ఆమెకు బిర్యానీ ఇష్టం, అట్లా తినుడు, అట్లా ఎంజాయ్ చేసుడు. ఏదో కొంచెం తిన్నా కానీ ఇంట్లో తిన్నా ఏంటంటే విజయ బిర్యానీ విజయదే ఉంటుంది ఇది విషయం. లైక్లు అయితే తీయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక విజయ మన్మరాలు చిన్న మన్మరాలది బర్త్డే ఇది విషయం. ఇప్పటిదాకా చూసిర్రు కదా, మీకు నచ్చింది కదా. ఎట్లా అంటే ఇక అట్లా ఆమెకి ఇష్టం ఉన్న డ్రెస్ తీసుకుంది. ఆమె ఏంటంటే కోట్ వేసుకుంటుంది, జీన్ ప్యాంట్ వేసుకుంటుంది ఓసారి. ఇక ఆమెకు బర్త్డేకి మాత్రం ఫ్రాక్ తీసుకుంది ఎట్లనో కానీ. ఇది విషయము. ఆమె ఏదనుకుంటే అది చేసేసినాము. ఇక ఆమెకి ఎట్లా ఇష్టం ఉన్నదో అట్లా చేసినాము. చిన్నదైనా కానీ వాళ్ళకు ఆనందంగా ఎట్టుంటారు, ఎట్లా చేస్తారు అన్నది విషయము. ఇక అట్లా సంతోషపడేటట్టు వాళ్ళు సంతోషపడుతుంటే మనకు కూడా సంతోషం ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటే మన కళ్ళల్లో ఆనందం ఉంటుందని ఇక నాకైతే అట్లుంటుంది. మీకు కూడా అట్లే ఉంటుంది అనుకుంటా. ప్రతి మూమెంట్ కూడా విజయ మన్మరాలది చూడాలని మీరు అనుకొని చూడుండ్రి. లాస్ట్ దాకా చూస్తూనే మీకు ప్రతి మూమెంట్ కూడా అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇట్లా సింపుల్గా అయినా సంతోషంగా చేసుకొని సంతోషంగా పిల్లలు మీరు అందరు ఎంజాయ్ చేయండి. చిన్న ఆనందము. ఇక అట్లా ఏంటంటే ఇక ఈ బిర్యానీ కూడా ఈ హోటల్లో బాగుంటుందట, అక్కడ బాగుంటుంది. నాకైతే నచ్చిందిరా తేజ, బాగుంది బిర్యానీ బాగుంటుంది అందులో. ఇది కంటేశ్వరి బిర్యానీ. ఇక అది ఏంటంటే అక్కడనే ఇక మనము ఇప్పుడు హైదరాబాద్ రూట్కు వెళ్ళే రూటు. ఇక అది మాత్రము ఇక బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ కూడా మీకు ఏది కానీ చెప్పాలని నాకు ఇష్టము. ఇక ఏంటంటే నైట్కు ఇక అక్కడికైతే బిర్యానీకి వెళ్ళిపోయినాం. అట్లా ఇక అట్లా చిన్న ఆనందపడతాము, అట్లా సంతోషపడతాము. సంతోషంగా ఉండేది చూడండి, ఆనందంగా ఉండేది. మరి ఏంటంటే జీవితంలో ఏ సంతోషంగా ఉంటామో చిన్ననే ఆ సంతోషాలు లెంకులాడుకోండి. పెద్దగానే కావాలి, ఇట్లా కావాలి, అట్లా కావాలని మనకు అనుకోవద్దు. ఉన్న దాంట్లో తృప్తిపడండి. ఉన్నదే మనకు అది ఏంటంటే ఒక సంతోషాలు, ఆనందం. మా మన్మరాలకు బిర్యానీ ఇష్టమని ఇట్లా అంటుంది. మీరు చూసిండ్రా చూడండి. ఇక వాళ్ళకి సోప్ ఇష్టం. సోప్ మాత్రం తీసుకుంటారు వాళ్ళు, అట్లా తీసుకుంటారు చూడు. ఇక అట్లా ఇష్టం ఉంటుంది. సోప్ గురించి అయినా బిర్యానీ తింటారు వాళ్ళు. అది విషయం. లైక్ చేయండి.